పెట్టాలో ప్రజలు విజ్ఞులు, ప్రజలు క్లియర్ గా తెలుసు. ప్రజలు వాస్తవంగా చెప్పాలి అంటే ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు అడ్వైట్ అని చెప్పి. ఈ అహంకారాన్ని అరాచకాన్ని సహించడం అని చెప్పి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి కాదు, పక్కన మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అది క్లియర్ గా విస్పష్టంగా తీర్పు ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో కూడా కొంచెం దాన్ని చూపించారు దేశవ్యాప్తంగా ప్రజలు కూడా. అంటే బీజేపీ ఈ యొక్క విజయాలకి కాస్త కోస్తో షాక్ ఇస్తూ వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా తక్కువ సీట్లే ఇచ్చి, అంటే నాకు తెలిసి 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి బీజేపీకి ఏకపక్షంగా సీట్లు ఇవ్వకుండా మిత్రపక్షాల బలంతో సరిపడా సీట్లు ఇచ్చి ప్రజలు దాన్ని కూడా కొంచెం బీజేపీని కూడా కొంచెం చూపించారు. అంటే ఆంధ్రాలోను తెలంగాణలోనేమో అసలు క్లియర్ కట్ గా వీళ్ళు దానికి సమాధానం చెప్పారు. దేశవ్యాప్తంగా ఏంటంటే ముందు ట్రయల్ రన్ లో కొంచెం చూపించారు. ఈసారి ఇప్పుడైనా జాగ్రత్త పడండి మీరు, మేము కొంచెం ఇండికేషన్ ఇస్తున్నాము, దాన్ని ఆ అహంకార ఏకపక్ష ధోరణిని కొంచెం తగ్గించుకొని చూడండి అని చెప్పి ఒక అవకాశం ఇచ్చినట్లు ఆ తీర్పు అయితే క్లియర్. ఒక మాట చెప్పాలంటే అహంకార ఏకపక్ష ధోరణి అనే మాట పక్కన పెడితే ఇక్కడ మెయిన్ వచ్చింది ఏంటంటే ఎవరినైతే పక్కన పెట్టుకోకూడదు, అంటే అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా 3వ ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసింది కూడా అదే ఎజెండా మీద, అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని చెప్పి అదే ప్రజలకి మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన క్షణంలో గతంలో ఆ 5 ఏళ్లలో ఎవరు వీళ్ళ చుట్టుపక్కల ఉన్నారు, అది వీళ్ళు చేర్చుకున్నారా లేదు వాళ్ళే వచ్చి సంకనెక్కారా అనేది తర్వాత విషయం, తర్వాత తిరుపతిరావు గారు ఎలాగో చెప్తారు అది. సో ప్రజలు ఇచ్చినటువంటి ఈ ఇండికేషన్లో ఈ మొత్తాన్ని చూసినప్పుడు మీరేమంటారు? ఖచ్చితంగానండి. అదే అంటే యాక్చువల్గా మీరు డైరెక్ట్ గానే చెప్పారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్ల పరిపాలన వైఎస్ఆర్సీపీ ప్రత్యక్షంగా చేసినప్పటికీ కూడా ప్రజలకు విశిష్టమైన అభిప్రాయం ఏంటంటే దీన్ని ప్రత్యక్షంగా వైసీపీ ఉన్నప్పటికీ కూడా పరోక్షంగా దానికి ఆ రోజు బీజేపీ కూడా అంటే సహకరించింది అనే దానికన్నా కూడా దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఉపేక్షిస్తూ సహకరించింది కొన్ని విషయాల్లో. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పదలిచాను. రాజధాని విషయమే తీసుకుంటే ఖచ్చితంగా ఫెడరల్ సిస్టమ్ రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వాలు గౌరవించాలి, ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ ఒక మేజర్ రాష్ట్రం, ఒక పెద్ద రాష్ట్రంలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్న రాజధానిని, ఆల్రెడీ ఎంతో కొంత ముందుకెళ్ళిపోయిన రాజధానిని మేము మార్చేసుకుంటాం, ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటాం, లేకపోతే ఒక రకమైన అశాంతికి గురి చేస్తాం అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పెద్దల పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం అక్కడ కూడా కొంచెం ఉపేక్షించింది అదైతే ప్రజల్లో ఎంతో కొంత అభిప్రాయం అయితే రేకెత్తింది. మహేశ్వర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఒక్కసారి మహేశ్వర్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. ముందుగా వారి మాట్లాడే ముందు ఒక వీడియో ముందు చూపించి అప్పుడు మాట్లాడదాం. పీసీఆర్ ఒకసారి ఆ వీడియో బయట ప్లే చేయండి. 16 MPs. And whereas what is our strength, YSRCP strength in Andhra Pradesh Parliament MPs, it is 15. So there is only difference of one MP. We have 11 in Rajya Sabha, 4 in, even though it is part of NDA, TDP even though it is part of NDA, and BJP is completely relying on Telugu Party. Still, in Rajya Sabha, please remember that BJP needs government, central government needs our support to pass the bills in Rajya Sabha. So they are totally dependent on TDP as well as YSRCP. There is no doubt in that. Numerically, we are also equally strong. We are as strong as Telugu Desam Party. Right. చూసారు కదండి వీడియో. మహేశ్వర్ రెడ్డి గారు అంటే విజయసాయి రెడ్డి గారు అనేది ఏంటంటే మా అవసరం మీకుంది, రాజ్యసభలో 11 మంది ఎంపీలు మేము ఉన్నాము, మా అవసరం మీకు ఉంది, మీకు బిల్లులు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మా అవసరం ఉంది. అంటే ఇక్కడ పార్టీకి మద్దతు ఇస్తే లేదంటే వైఎస్ఆర్సీపీ నేతలకి మద్దతుగా ఉండి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే దేశానికి కావలసినటువంటి బిల్లుల మీద మద్దతు ఇస్తారా, లేదు బలం ఉంది కాబట్టి మమ్మల్ని పట్టించుకోకపోతే మేము మద్దతు ఇవ్వమని చెప్పి చెప్తారు. అంటే ఇది ఇప్పుడు అన్నది కాదు సార్, జూన్ 12వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అందులో సాయిరెడ్డి గారు అన్నటువంటి మాట. సో దీనికి మీరేం చెప్తారు? హలో చెప్పండి సార్ మహేష్ గారు.
ఇప్పుడు మాకు మీరు లైన్ లో కనిపించట్లేదు, నేను ఒక్కని ఉన్నాను. పర్వాలేదు, మీకు కనిపిస్తుందా? చెప్పండి సార్. ఇప్పుడు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే శిరోధార్యం, ఇందులో ఇంకొక ఆప్షన్ ఉండదు. హ్మ్. ఇంతవరకు